హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం గురించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఒక ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున వేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు అనేది 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జనవరి 26న వారికి ఒక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే పడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అనేది ఇవ్వాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే వారికి కూడా అది ఆ అమౌంట్ కూడా 2 విడతలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా 6,000 రూపాయల చొప్పున పడే అవకాశం, వారి యొక్క అకౌంట్లో 6,000 రూపాయల చొప్పున పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి గ్రామ సభల ద్వారా అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరూ గ్రామ సభల ద్వారా మీ యొక్క రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.